స్కైడైవింగ్ ప్రిపరేషన్. నెక్స్ట్ 18,000 ఫీట్. అసలు పైన కింద ఎంత డీప్ ఉంది తెలుసా. हम खाना नहीं बदुक सकता. Hey guys, welcome back to my YouTube channel Madhuri Memories. గాయస్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫైనలీ నేను లాస్ట్ డే ఆఫ్ డాలస్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో నా బర్త్డే రోజు నేనైతే ఇండోర్ స్కై డైవింగ్ చేశానని చెప్పి అన్నాను కదా. సో దానికోసం నేను ప్రిపేర్ అయిపోయాను. సో ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది డాలస్ సిరీస్. నేనేమేం ఫుడ్ తిన్నాను అండ్ ఎక్కడెక్కడ వెళ్ళాను అవన్నీ కూడా ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను అండ్ ఐ బటన్లో కూడా లింక్స్ పెడతాను, చూసేసేయండి. సో నాకైతే కొంచెం భయం అయితే వేసిందనమాట ఇండోర్ స్కై డైవింగ్. అక్కడ కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నారు, అది చూస్తున్నప్పుడు అయితే కొంచెం భయం వేసింది. కాకపోతే చిన్నపిల్లలు కూడా చేశారు. సో చిన్నపిల్లలే చేసింది, మనం చేయకపోతే ఎట్లా అని చెప్పి అనుకున్నాను. సో వాళ్ళు ఒక డ్రెస్ ఇచ్చారు, గాగల్స్, నెత్తికి క్యాప్, సో అన్ని ప్రికాషన్స్ అనమాట. సో చెవుల్లోకి గాలి వెళ్ళకుండా కూడా ఒకటి ఇయర్ బడ్స్ లాగా ఉన్నాయి, అది నేను క్లోజ్ చేసేసాను చెవుల్ని కూడా. సో అంత కేర్ఫుల్గా వెళ్ళాను అనమాట లోపలికి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే అండ్ కొంచెం భయం కూడా వేసింది. మా హస్బెండ్ అయితే దీనికే ఇట్లా భయపడుతున్నావు, ఇంకా ఒరిజినల్ స్కై డైవింగ్ ఇట్లా ఆకాశంలో నుంచి దూకాలంటే దానికి నువ్వు ఇంకెంత భయపడతావు అని చెప్పాను అనమాట. నాకైతే దీనికే చాలా భయం వేసింది. మా హస్బెండ్ 2 సార్లు స్కై డైవింగ్ చేశారు, నిజంగా చాలా గ్రేట్. ఒకసారి అయితే ఏకంగా 18,000 ఫీట్ నుంచి దూకారు. హమ్ ఖానా నహీ బతుక్ సక్తా. ఇదేంటైతే అరే It's your birthday. Is it your birthday? Yeah. Happy birthday. హ్యాపీ బర్త్డే. అదన్నమాట సంగతి. సో నా బర్త్డే రోజు జరిగిందనమాట ఇదంతా. సో మా ఆయన గారు చేసిన ప్లానింగ్. నేను అప్పటికే చెప్పాను వద్దండి అంటే లేదు నువ్వు ఇట్లాంటివి చెయ్యాలి, ధైర్యంగా ఉండాలి, గర్ల్స్ అంటే అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడినారు. సో అది నేనే అక్కడ కూర్చొని ఉన్నా. సో నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని నాకు భయం వేస్తూ ఉంది. సో వేరే వాళ్ళే చూస్తున్నప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది. బట్ బయట నుంచి చూడడానికి ఈజీగానే అనిపించింది. అంటే అక్కడ ఒక గైడ్ ఉన్నారు, సో వాళ్ళు ఎట్లాగో హ్యాండిల్ చేస్తారు కదా అని చెప్పి అనిపించింది నాకైతే. అటు లోపలికి వెళ్ళాకైతే అస్సలు అట్లా లేదు. అసలు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో చెప్పలేనండి. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఆ ఫీలింగ్ వేరే ఉంటుందన్నమాట. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు ఎంత భయపడుతున్నానో. సో ఈయన చూడండి ఆల్మోస్ట్ ఒక 50 years పైనే ఉంటారు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చి ఎంత ధైర్యంగా చేస్తున్నారో చూసారా ఇలాంటివన్నీ కూడా. నాకైతే చాలా భయం వేసింది. సో అక్కడ వెయిట్కి తగ్గట్టుగా ప్రెషర్ పెడుతున్నారు అనమాట, ఎయిర్ ప్రెషర్. సో ఫైనలీ ఇట్స్ మై టర్న్. నేను వచ్చేసాను లోపలికి. సో నా గాగుల్స్ కొంచెం లూజ్గా ఉన్నాయంట, సో సెట్ చేశారు తను. సో వాళ్ళు చెప్తారనమాట హ్యాండ్స్ ఎట్లా పెట్టాలి, కాళ్ళు ఎట్లా పెట్టాలి, అవన్నీ వాళ్ళే చెప్తారు. సో మనం ముందు ఇంకొకరు ఉంటారనమాట, కంప్యూటర్లో సెట్ చేస్తూ ఉంటారు ఆ ఎయిర్ ప్రెషర్ కానీ అవన్నీ. సో మనం నా ముందు ఒకరు కనిపిస్తున్నారు చూడండి, సో ఆయనే. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇట్లా థమ్స్ కిందకి పెట్టేయచ్చు అనమాట. సో వెంటనే ఇట్లా బయటికి పంపించేస్తారు. సో నేనైతే ఫస్ట్ టైంకి ఎక్కువసేపు ఉండలేకపోయాను, ప్రెషర్ వల్ల నేను కింద పడిపోతున్నాను అనమాట. సో ఆయన నాకు మళ్ళీ చెప్పారు, నీకు ఏమైనా ప్రాబ్లమా, నువ్వు మళ్ళీ చేస్తావా అంటే నేను చేస్తానని చెప్పాను అనమాట. సో సెకండ్ టైం ఎయిర్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా పెట్టారనమాట. సో పిల్లలకి పెట్టినట్టే పెట్టారు నాకు కూడా ప్రెషర్స్, అందువల్ల నేను కింద పడిపోతూ ఉన్నాను. సో అందుకే భయం వేసి నేను వెంటనే థమ్స్ 2 కింద పెట్టేశాను. సో సెకండ్ టైం నా ఫ్రంట్ ఉన్న వ్యక్తి గైడ్ చేశారనమాట, చేతులు ఇట్లా ముందుకు పెట్టాలి, కాలు ఇట్లా స్ట్రెచ్ చేయాలి వెనక్కి అని చెప్పి అన్నారు. సో అట్లా స్ట్రెచ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ గైడ్ అంటే నా పక్కన ఉన్న గైడ్ నన్ను పట్టుకొని ఇంకా అట్లా పైకి తీసుకెళ్లారనమాట. సో పైకి వెళ్ళి పై నుంచి కిందకు వస్తున్నప్పుడు అయితే ఓ మై గాడ్, నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. అంటే చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ కింద చాలా లోతుగా ఉందన్నమాట. అంటే నేను నుంచున్న దానికంటే కింద చాలా లోతుగా ఉంది. సో చాలా భయం వేసింది. కాళ్ళు నేను అస్సలు స్ట్రైట్గా పెట్టలేకపోతున్నాను. అంటే అది ప్రెషర్ చాలా బీభత్సమైన ఫోర్స్గా ఉందన్నమాట. అసలు మన బాడీ మన కంట్రోల్లో లేదు. ఒక్కసారి లోపలికి వెళ్తే అది కూడా చూసారు కానీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, అస్సలు మన కంట్రోల్లో లేదనమాట బాడీ. కాళ్ళు స్ట్రెచ్ చేయలేకపోతున్నాను, చేతులు కూడా ఎక్కడున్నాయి అక్కడే ఉంటుంది. నాకైతే నిజంగా చాలా భయం వేసింది. సో సెకండ్ టైం
నేను మళ్ళీ వెళ్తానని చెప్పి అన్నాను. సో నేను ధైర్యం తెచ్చుకున్నాను అనమాట. అంటే ఏదైనా ఒక్కసారి ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు కొంచెం భయం ఉంటుంది, కానీ సెకండ్ టైం మళ్ళీ చేయాలనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి మా హస్బెండ్ నన్ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వెళ్తావా అంటే నేను లేదు అని చెప్పి అన్నాను, కానీ మళ్ళీ వెళ్ళాను ధైర్యంగానే. బాగుండే ఎక్స్పీరియన్స్ చాలా. సో దూరం నుంచి మా హస్బెండ్ అడుగుతున్నారు ఎలా ఉంది అని అంటే నేనేమో అక్కడ సైకిల్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా భయంకరంగా ఉంది అట్లా అని చెప్పి. సో ఫైనల్లీ నా సెకండ్ టర్న్ కూడా స్టార్ట్ అయింది. ఈసారి అయితే అసలు ఇంకా బాగుందన్నమాట. అసలు కాళ్ళు మొత్తం ఇట్లా స్ట్రెచ్ చేసి చాలా పైకి వెళ్ళాను. అసలు లైక్ లిటరల్గా టాప్ వరకు వెళ్ళి కిందకి తీసుకొచ్చారు. నాకైతే ఎంత భయం వేసిందో, అంటే మెయిన్ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు అంత భయం వేయలేదు, కానీ పై నుంచి కిందకు వస్తున్నప్పుడు అయితే ఎంత భయం వేసిందంటే అసలు కింద లోతు చూసి అసలు నిజంగా స్కై డైవింగ్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు నా మైండ్లో అదే రన్ అయిందనమాట. మా హస్బెండ్ ఎంత గ్రేటో అనిపించింది. అంటే సెకండ్ టైం అయినా ఏకంగా 18,000 హైట్ నుంచి దూకారంట. అది కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకడం అనేది అసలు నిజంగా సాహసమనే చెప్పాలి కదా. నాకైతే ఇండోర్ స్కై డైవింగ్కి చాలా భయం వేసింది. ఆయన అయితే అసలు ఇంకా స్కై డైవింగే కంపల్సరీ, నేను నిన్ను దూకిపిస్తాను, నిన్ను కూడా కంపల్సరీ చేయాలి నువ్వు స్కై డైవింగ్. సో నువ్వు మంచిగా ఇండోర్ స్కై డైవింగ్లో అంత ప్రాక్టీస్ అయిపోయింది కదా అని చెప్పి అన్నారు. నేను బయటికి రాగానే చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉన్నానో. సో అక్కడ కూర్చున్న వ్యక్తి, అంటే నాకు ఆపోజిట్లో ఉన్న వ్యక్తి అక్కడ లైట్స్ వేస్తున్నారు చూసారా, అంటే ఎల్లో లైట్స్, బ్లూ లైట్స్. సో ఆ ఫ్లాషెస్ ఆన్ చేయగానే సో బయటకు వచ్చేయాలన్నమాట. సో ఎవరికైనా సేమ్ లిమిట్ ఉంటుంది, అంటే లోపల ఒక 2 minutes వరకు అట్లా ఉంటుంది అనమాట. సో అది. సో మా అందరు అయిపోయాక గైడ్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో అసలు. సో ఆయనకి ఆల్మోస్ట్ 6 years to 7 years ఎక్స్పీరియన్స్ ఉందంట. ఆయన కంప్లీట్ టాప్కి వెళ్ళిపోయారండి, లైక్ కంప్లీట్ టాప్. మమ్మల్ని ఎవరిని అంత పైకి తీసుకువెళ్ళలేదన్నమాట. నేను చూస్తే నాకైతే స్పైడర్ మ్యానే గుర్తొచ్చారండి, అంత బాగా చేశారు. అసలు ఫస్ట్ టైం నేను ఇట్లానే ఇండోర్ స్కై డైవింగ్ చేసినందుకు ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో నా బర్త్డే రోజు ఒక సర్టిఫికేట్ సంపాదించాను నేను. త్వరలో ఐ డూ స్కై డైవింగ్. ఇది జస్ట్ ప్రిపరేషన్, స్కై డైవింగ్ ప్రిపరేషన్. నెక్స్ట్ 18,000 feet. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 18,000 feet. సో నా బర్త్డే రోజు నైట్ మేము ఒక ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. నార్త్ ఇటాలియా అని చెప్పి డాలస్లో ఉంది. అది చాలా బాగుండే ఫుడ్, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇంక ఇటాలియన్ క్యూజిన్స్ తెలుసు కదా ఎంత బాగుంటాయో. సో స్పెగిటీ ఇలాంటివి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే అక్కడంతా కూడా. సో నా బర్త్డే రోజు సరదాగా అలా గడిచిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ డేసీ డిస్ట్రిక్ట్ వెళ్ళాము, ఫ్రిస్కో బ్రాంచ్. చాలా బాగుండే అంబియన్స్ అంతా కూడా. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా కనిపించారు, అండ్ మన తెలుగు సాంగ్స్ IPTVలో వింటూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. చికెన్ కర్రీ అండ్ అదేంటిది, అది చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ అండ్ వెరీ నైస్. వెరీ నైస్. సో ఐమ్ టేస్టింగ్ ఆంధ్ర చికెన్ కర్రీ. చూద్దాం, అన్ని చోట్ల ఆంధ్ర చికెన్ కర్రీ అని పెడతారు, కానీ మన ఆంధ్ర స్టైల్ అయితే ఉంటుంది టేస్ట్. So I'm going to taste chai. చాలా బాగుంది అసలు, అమేజింగ్. హైదరాబాద్లో హోటల్స్లో ఇట్లా మనం సాసర్లో పోసుకొని తాగుతాం చూడండి, ఇరానీ చాయ్ హోటల్స్ అట్లా ఉంటాయి కదా, చాయ్ హోటల్స్. డిట్టో ఆ టేస్ట్, లైక్ డిట్టో అంటే డిట్టో. ఆగేసారి ఏంటండి, సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. చాలా బాగుంది.
నిన్న యాక్చువల్గా సరిగమప్ప ఛాయ్ చూసి అది కూడా అసలు ఎక్సలెంట్, ఇది కూడా చాలా చాలా బాగుంది. నా బర్త్డే రోజు నైట్ డెంటన్ వెళ్ళాము. అక్కడ ఆ రోజు హ్యాలోవీన్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదన్నమాట రెస్టారెంట్, దేశీ అడ్డా అని చెప్పి. సో అక్కడికి వెళ్ళాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హనుమాన్ మందిర్ వెళ్ళాము. ఆ రోజు సండే వచ్చింది. ఎంతమంది జనం ఉన్నారో చూడండి, అసలు నిండిపోయింది అనమాట. అసలు మాకు దర్శనానికి టైం దొరుకుతుందో లేదో అనుకున్నాం, కానీ బాగానే దొరికింది. సో మేము టెక్సాస్లో ఉన్నన్ని రోజులు 4 days రోజు వెళ్ళాము టెంపుల్కి. మేము అట్లాంటాలో ఉంటాం కదా, సో మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో తెలీదు. సో అందుకనే ఎవ్రీడే వెళ్ళాము. యూఎస్ఏలో పుట్టి పెరిగిన పిల్లలు ఉంటారు కదా, ఇండియన్స్. సో ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ మందిర్లో ఎంత బాగా పాటలు పాడుతున్నారో చూడండి. టెక్సస్ ట్రిప్ అయిపోగానే భైరవ్ గాని రోవర్ నుంచి తీసుకొచ్చేసాము. వాడు ఎంత డల్గా కూర్చొని ఉన్నాడో చూడండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్స్. సో టెక్సస్ డైరీస్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మేము ఇంకొక ట్రిప్కి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో అవి చాలా బాగుంటుంది, అది కూడా మిస్ కాకుండా చూడండి, ఓకేనా? మరిన్ని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ గాయ్స్, టేక్ కేర్.